సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 40వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి నమస్కారం. అలాగే సాహితీ సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆ శ్రీమాత యొక్క నామ వైభవాన్ని మనం కొనసాగించుకుందాం. మనం ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే నిష్కళంక నిరుపాధి, అమ్మవారి గుణముల యొక్క మహత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. అమ్మవారు నిష్కళంకమైనటువంటిది, ఎటువంటి పాపము కానీ ఎటువంటి దోషము కానీ అంటనటువంటి తత్వము కలిగినటువంటి పరతత్వము ఆమె పరతత్వ స్వరూపిణి, పరబ్రహ్మము కనుక ఆమెకి ఎటువంటి కళంకము ఎటువంటి పాపము మన ఈ వ్యక్త లోకంలో, మన ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి అంశాలేవి కూడా అంటనటువంటిది. ఈ విశ్వాన్ని, సర్వ జగత్తుని సృష్టించినటువంటి తల్లి ఆ జగత్తులో తానుంటూ జగత్తుకి అతీతంగా కూడా ఉంటుంది కనుక ఆమెకి ఉపాధి కూడా అవసరం లేదు. నిరుపాధి. ఉపాధి అంటే ఆధారము. ఈ మన ఆత్మకి ఈ శరీరం ఎలా ఉపాధిగా ఉంటుందో, మానవులమైనటువంటి మనం నేను ఫలానా పేరుతో ఫలానా నామధేయంతో ప్రవర్తిస్తున్నాను అని మనం చెప్పుకుంటాం. అమ్మవారికి అన్ని నామాలు ఆమెవే, అన్ని రూపాలు ఆమెవే. కాబట్టి ఆవిడికి ఉపాధితో పని లేదన్నమాట. కాబట్టి అమ్మవారిని నిరుపాధి అని కూడా అంటాం. అంతేకాకుండా ఆమెని నిరీశ్వర అని కూడా అంటాం. నిరీశ్వర, ఇది 4 అక్షరాల నామం. నిరీశ్వరాయ నమః అని మనం అమ్మవారిని ఈ నామంతో ధ్యానించాలి. అంటే ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు అని ఒక అర్థం ఉన్నది. అంతేకాకుండా తన పైన ఎటువంటి అధికారి లేనటువంటి వాడు, అంటే ఏ అధికారి క్రింద తాను పనిచేయని వాడు నిరీశ్వరుడు. అంటే హీఈస్ ద టాప్ మోస్ట్ అథారిటీ. అది మనం చెప్పుకునేది అనమాట. తన పైన ఇంకా అథారిటీ చెలాయించేవారు ఎవరూ లేరు. కాబట్టి ఆమె నిరీశ్వరి. ఏమైనా సరే ఆమె పైన ఇంకా అధికారం చెలాయించేవారు ఎవరు లేరు. ఆమె సర్వాధికారిణి కాబట్టే ఆమె శ్రీ మహారాజ్ఞి అని మనం చెప్పుకుంటున్నాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. మరి మహారాణికి ఆజ్ఞలు జారీ చేసేవారు ఎవరుంటారండి? ఆమె మహారాణి కనుక మహారాణి యొక్క ఆజ్ఞయే సర్వులకి కూడా శిరోధార్యమై ఉంటుంది. ఆమెకి ఆజ్ఞ ఇచ్చేటటువంటి శక్తి విశ్వంలో ఇంకెవరికి లేదు అని ఈ నామానికి అర్థం. అందువల్ల అమ్మవారు ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావసి. ప్రకృతి పురుషుల యొక్క సంగమంలో పరమేశ్వరుడు అమ్మవారి కన్నా పెద్దవాడు కదండి, శక్తివంతుడు కదండి. అంటే అనాది ఉభావసి, ప్రకృతి పురుషుడు రెండూ కూడా అనాది నుంచి ఉన్నటువంటివి. వాటికి భేదం లేదు. పురుషుడు ఉన్నాడు అంటే ఆయనలో ఆమె ఉన్నది, ఆమె ఉన్నది అంటే ఆమె హృదయంలో ఆయన ఉన్నాడు. ఈ అభేద భావనని, ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఆవిడ నిరీశ్వరి. నాకు నేనే ప్రభువుని అని నేను చెప్పుకున్నాను అనుకోండి, మనం హాస్యాస్పదంగా ఉంటుంది కదా. మనకి మనమే కింగ్. ఓకే, ఎవరైనా అనుకోవచ్చు, కానీ వాస్తవానికి అది సత్యం కాదు. ఎందుకంటే మనం ఎవరి అండర్లోనో పనిచేస్తాం, లేదా ఎవరికన్నా చిన్నవాళ్ళం వయసులో అనో, ఎవరికన్నా జ్ఞానంలో చిన్నవాళ్ళమనో, మనం ఇంకొకరికన్నా తక్కువ అనేటటువంటి భావన ఏదో ఒక అంశంలో మనకి ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారికి ఇటువంటి
లక్షణం అనేది లేదు. ఆమె ఎక్కడా తక్కువ కాదు, ఎందులోనూ తక్కువ కాదు, ఎవరి కన్ననూ తక్కువ కాదు. కాబట్టి ఆమె నిరీశ్వర అని మనం చెప్పుకుంటాం. కాబట్టి పరమేశ్వరుడు పరమేశ్వరి కూడా పరస్పరం పరస్పరాధీన పరస్పర ఆధారపూరిత పరిపూరకాలు. సింపుల్ గా మనం ఇంగ్లీష్ లో కానీ చెప్పుకున్నట్లయితే ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్స్. ఇంటర్ డిపెండెంట్ అండ్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్స్ అని పరమేశ్వరుని మనం చక్కగా నిర్వచించుకోవచ్చు అన్నమాట. ఇది మనకి స్పష్టంగా అర్థమైతే అక్కడ పురుష స్త్రీ తత్వాలకి ఉన్నటువంటి అభేదం అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ జగత్తును నడిపించేటటువంటి వీళ్ళే ముఖ్యమైనటువంటి అధికారులు, సర్వాధికారులు. అంతేకాకుండా వాళ్ళు సర్వసత్తాక సార్వభౌమత్వం కలిగినటువంటి వారు. వారికి పైన ఇంకా సార్వభౌములు ఎవరు లేరు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. నీరాగా తర్వాతి నామం, ఇది 3 అక్షరాల నామం. నీరాగాయ నమః అని. రాగము అంటే కోరిక, కామము అన్న కోరికే. కానీ కామమునకు రాగమునకు తేడా ఉన్నది. ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. రాగము అనేది ఏదో ఒక స్వార్థాన్ని, ఏదో ఒక లక్ష్యాన్ని, ఫలితాన్ని ఆశించేటటువంటిది. కామము అలా కాదు. కామము సంకల్పం పూరితమైనది. స్వచ్ఛ సంకల్పాన్ని కామము అంటారు. అయితే బాహ్యంగా ఉండే శత్రువులు తెలుస్తారు కానీ మన లోపల ఉండేటువంటి అంతఃశత్రువులు మనకు తెలియరు కదా. అంతఃశత్రువులు ఏమిటి? మనకి ఈర్ష్య, ద్వేషము, మదము, మాశ్చర్యం, అరిషడ్ వర్గాలు అంటారు కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యములు. మరి కామము అరిషడ్ వర్గాలలో ఉన్నది కదండి. అంటే కామము ధర్మమునకు వ్యతిరేకమైనప్పుడు అది మనకి శత్రువు అవుతుంది. కామము ధర్మబద్ధమైనప్పుడు అది మనకి మోక్షాన్ని సాధించడానికి సోపానం అవుతుంది. కామం నుంచే ఇవన్నీ వస్తాయి. అసలు కోరికలే లేకపోతే స్వార్థం ఉండదు. కోరికలే లేకపోతే ఈర్ష్యాద్వేషాలు ఉండవు. కోరికలే లేకపోతే చిన్న గొప్ప పెద్ద భేదాలు ఉండవు. తరతమ భేదాలు అనేవి ఉండవు. కాబట్టి కామమే అన్నిటికీ కారణం. ఆ కామం అనేది కామవాంఛ అయితే మనం దుర్మార్గులమై అపమార్గంలో ప్రయాణిస్తాం. ఆ కామం అనేది సన్మార్గము, ధర్మబద్ధము అయితే అటువంటి ధర్మబద్ధమైనటువంటి కామ వాంఛ మనని మోక్షం వైపుకి తీసుకెళ్తుంది. అదే ఆనంద పరబ్రహ్మ స్థితి. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం దాని యొక్క హద్దులలో ఉండి దానిని మనం గ్రహించగలిగితే అది మనకి ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం అవుతుంది. అందువల్ల నీరాగా అంటే అంతఃశత్రువుల్ని మనం దమింపచేసి మన యొక్క ఆత్మోన్నతని, మన యొక్క ఆత్మ వికాసాన్ని పొందితే శుద్ధ జ్ఞానం అనేది పొందినట్టు లెక్క. కాబట్టి శుద్ధ జ్ఞానం అనేది నిర్మల స్ఫటికాకృతిలో ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి మనం చెప్పుకుంటాం కదా. ఆ నిర్మల స్ఫటికాకృతి అండంలో స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలో ఎలా అయితే ఎటువంటి దోషాలు, మచ్చలు మనకు కనిపించవో, మన జ్ఞానం అనేది సంపూర్ణంగా మనం పొందగలిగితే మనలో కూడా ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి లేదా మాశ్చర్యపూరితమైనటువంటి అరిషట్ వర్గాల యొక్క మచ్చలు అనేవి మన ఆత్మకి అంటకుండా ఉంటాయన్నమాట. అది నీరాగా అంటే అర్థం. కాబట్టి మన ఇంద్రియాల ద్వారా ఏదైతే మనం క్రోధము, కామము, ఇలా రాగము, ఇలాంటివన్నీ మనం లోభము, మదము, మాశ్చర్యము అనే లక్షణాలని మనం ప్రదర్శిస్తున్నాము. ఈ ఉపాధిని ఆధారంగా చేసుకొని, ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క లక్షణాలనేవి మనకి పూర్తిగా నశింపచేసేది. ఆవిడ ఇటువంటి లక్షణాలకి సంబంధించినది కాదు. ఆవిడకి ఇటువంటి లక్షణాలు ఏవి ఉండవన్నమాట. కాబట్టి
ఎందుకంటే ఆవిడకి కావలసినవి లేవు, పొందలేనివి లేవు, పొందదగినవి లేవు. అందువల్ల అమ్మవారితోనే అన్నీ తయారైనప్పుడు అమ్మవారికి వేటి మీద ఏం కోరుకుంటుంది? ఆమె తయారు చేస్తుంది ఈ సృష్టిని అంతటిని. ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆమె నుంచి కలిగినటువంటివి. వాటి మీద ఆమె కోరిక ప్రత్యేకంగా ఏముంటుంది? ఆమెలోనే అన్నీ ఉన్నాయి, ఆవిడకి ఇంకేం కావాలి? కాబట్టి ఆమె నీరాగా. తర్వాత ఏ కోరికలు లేనిదని దీనికి అర్థం మనం చెప్పుకుంటూ మరొక నామం మనం చెప్పుకుంటాం, రాగమథని. ఈ నామం ఆ నీరాగా నామానికి పరిపూరకమైనటువంటి నామం అన్నమాట. దాని అర్థాన్ని మరింత స్పష్టంగా వివరించడమే ఈ నామం యొక్క లక్ష్యం. నామాన్ని పక్కన పెడితే అమ్మవారి యొక్క గుణ తత్వాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నిద్దాం. రాగము అంటనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే మనలో ఉత్పత్తి అయినటువంటి, ఇతరులలో ఉత్పత్తి అయినటువంటి రాగమును నశింపజేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు. లాజిక్ అర్థమైంది కదండి. సో రోగాన్ని నశింప చేయగలిగిన వాడు తనలో రోగాలు రాకుండా ఆపుకోగలడు కదా. లేదా తిరగేసి చెప్పుకుందాం, తనలో తనకి ఎటువంటి రోగాలు రాకుండా ఆపుకోగలిగిన వాడు ఇతరులకు కూడా రోగాలు రాకుండా ఆపగలడు కదా. రెండు ఒకటే. కానీ ఇక్కడ ఎవరికైతే, ఏ తల్లికైతే రాగద్వేషములనేవి అంటకుండా ఉంటాయో ఆ తల్లి ఇతరులలో ఉన్నటువంటి రాగద్వేషములను మథించగలదు. రాగమథని అంటే రాగమును పోగొట్టి వైరాగ్యమును కలిగించేది, రాగమును విరాగముగా మార్చేది అమ్మవారు అన్నమాట. విరాగము అన్నా వైరాగ్యము అన్నా ఒకటే. వైరాగ్యము అంటే సన్యసించటం కాదు, అన్నిటినీ విడిచిపెట్టడం కాదు. వైరాగ్యము అంటే అన్నిటిలోని ఉంటూ దేనికి స్పందించినటువంటి అతీత స్థితి. మనం సంసారంలోనే ఉంటున్నాం, ఈ సంసారంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాం, వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నాం, బంధాలలో ఉండి ఆ బాంధవ్యాలని నిర్వహిస్తున్నాం. అన్నీ నిర్వహిస్తూ అన్నిటిలోని మన యొక్క బాధ్యతని మనం తెలుసుకుని ప్రవర్తిస్తూ వాటికి అంటకుండా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని మనం సాధించాలన్నమాట. ఆ స్థితియే అలౌకికమైనటువంటి యోగ స్థితి. సాధకుడు ఆ రకమైనటువంటి స్థితిని పొందడానికి సాధన చేసినప్పుడు ఈ సంసారిక పరమైనటువంటి ఎటువంటి మనకి అలజడులు ఆయన మనస్సుకి పట్టవన్నమాట. కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగో సకర్మణ. ఈ సకర్మణ ఎవరైతే సత్కర్మలు చేసేవారు ఉంటారో వారు నాలో సంలీనమైపోతారు, నాతో మమేకమైపోతారు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు ఇక్కడ సకర్మణ ఎలా అవుతాడు అంటే కర్మ చేసుకుంటూ వెళ్ళు, ఫలితాన్ని ఆశించక. అలా ఆశించకుండా ఉండాలంటే ఈ అరిషడ్ వర్గాలు మనకి దరికి రాకుండా ఉండాలి. అలా దరికి రాకుండా ఉండాలంటే రాగమథని అయినటువంటి ఆ అమ్మ యొక్క దయ ఉండాలి, ఆ పరాభట్టారిక యొక్క దయ మన మీద ఉండాలన్నమాట. అందుకు అమ్మవారిని రాగమథన అంటారు. కాబట్టి రాగము ఉన్న చోట ద్వేషం ఉంటుంది. ఎక్కడ రాగము అంటే విపరీత భావన అయినటువంటి ప్రేమ. ప్రేమ విపరీతమైతే రాగము అని మనం అనుకోవచ్చు. అరే అప్పుడు ప్రేమ మామూలుగా ఉంటే పర్వాలేదు, దాన్ని ఒక స్థాయి దాటిందనుకోండి, అప్పుడేమవుతుంది? అది రాగం అవుతుంది. ఆ రాగము మనలో ద్వేషాన్ని కలిగిస్తుంది. ఎందుకు? రాగము వలన మోహము పుడుతుంది. అది మనకి దక్కలేదనుకోండి, క్రోధం పుడుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ
సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో వినశ్యతి అంటారు శ్రీకృష్ణుల వారు. క్రోధము వలన ఏం పుడుతుంది? సమ్మోహం, మోహం పుడుతుంది. అది నాకు అందలేదు అనేటటువంటి కోపం. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిర్వ్యతీత విషయా. ఏం జరుగుతున్నది, ఏం జరిగింది గతంలో, నేనేంటి, ఎలా వచ్చాను ఈ స్థాయికి అనేది మర్చిపోతాం. మన పాస్ట్ మనం మర్చిపోతాం. అది స్మృతి విభ్రమము అంటే. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు మనకి ఎవరెవరు ఈ స్థాయికి రావడానికి మనకి దోహదం చేశారో వాళ్ళని మర్చిపోతాం. మనం ఏ స్థాయిలో ఉండేవాళ్ళమో ఆ స్థితిని మర్చిపోతాం. అలా మర్చిపోయినప్పుడు మనలో ద్వేషం అనేది ఇతరుల పట్ల మొదలవుతూ ఉంటుంది, అహంకారం పెరుగుతుంది, మదం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి వరసగా వచ్చేస్తాయి. ఇవన్నీ అన్నదమ్ములాంటివి, అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు అనేవి. ఇటువంటివి రాకుండా ఉండాలంటే రాగమును మథించవలే, ఇక్కడ నశింపచేయవలే అనట్లేదు, గమనించాలి. అండర్లైన్ దాట్ వన్. మనలో ఉన్నటువంటి రాగమును మథించాలి. మథించుట అంటే వీ హ్యావ్ టు ఎనలైజ్. ఈ మథనం అనేది ఎక్కడ జరగాలి? హృదయ సంద్రములో జరగాలి. మన హృదయం అనే సముద్రంలో మనకు వచ్చేటువంటి ఈ రాగం అనేటటువంటి దాన్ని మనం మథించగలగాలి. మథించినప్పుడు అమృతం పుడుతుంది. అదే అమృత మథనం. ఎక్కడి నుంచి ఎక్కడికి మనం మన సంధానం చేసుకుంటున్నామో చూడండి. అనేక విషయాలు, అనేక శాస్త్రాలు, అనేక గ్రంథాల్లో చెప్పవచ్చుగాక, విభిన్న రీతులలో చెప్తున్నారు. కానీ చెప్పబడేటటువంటి విషయం, చెప్పాలనుకునేటటువంటి అసలు విషయం ఒక్కటే. దానికి వివిధమైనటువంటి ఉదాహరణలు, వివిధ రకాలైనటువంటి అంశాలు, పోలికలు మనం చెప్పుకుంటున్నాం. అంటే సామాన్యులకి ఏదో ఒక రకంగా అర్థమయ్యేటట్లు చెప్పటం అన్నమాట. ఒకరికి ఒక రకంగా చెప్తే అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకో రకంగా చెప్తే అర్థమవుతుంది. కాబట్టి రాగమును మథించాలి మన మనసులో. దీని మీద నాకు ఇష్టం ఏర్పడింది. రాగము అనే దానికి మామూలు పదం మనం తీసుకున్నట్లయితే ఇష్టము అని అనుకోవాలి. ఇష్టం విపరీతమైతే వాంఛ అవుతుంది. వాంఛ అనే పదానికి, ఇష్టం అనే పదానికి చాలా తేడా ఉంది. కాబట్టి మన తెలుగులో ప్రతి ఒక్క పదాన్ని కూడా స్పష్టమైనటువంటి అర్థాన్ని తెలుసుకుని వాడాలి. ప్లస్ లేదా ఇతరులు వాడుతున్నప్పుడు ఏ అర్థంలో వాడుతున్నారో మనకు తెలియాలంటే ఆ పదం తాలూకా స్పష్టమైన అర్థం మనకు తెలియాలి. అందుకే భాష అనేది మనకి భాషింపజేసేది. భాష్యతీతి భాష, మాట్లాడేదాన్నే భాష అంటారు. బట్ భాష సరిగ్గా వాడితే అది మనని భాషింపచేస్తుంది. వాడడం తెలియాలి. అప్పుడు అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగింది అంటే జ్ఞానం పెరిగింది అని అర్థం అన్నమాట. జ్ఞానం పెరిగింది అంటే మనం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి పైకి వెళ్తున్నాము అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఇష్టం అనేది మథన జరగాలి. నాకు దీని మీద ఇష్టం ఉంది అంటే అది ఎంతవరకు ధర్మబద్ధము, సాధ్యమా, అసాధ్యమా, దాని వలన నాకు ప్రయోజనమా, ఇతరులకు కూడా ప్రయోజనం ఉందా, లేదా నాకు ప్రయోజనం కలిగి దాని వలన ఇతరులకి హాని ఏమైనా కలుగుతోందా. ఇది మథనం. ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. దేన్నైనా మనం ఆశించినప్పుడు, దేని మీదైనా ఇష్టం పెంచుకున్నప్పుడు. అలా మనం మనస్సులో విశ్లేషణ చేసుకోవడాన్ని మథనము అంటారు. అలా విశ్లేషణ చేసుకున్నప్పుడు వచ్చేటటువంటి అంతిమ ఫలం ఏదైతే ఉంటుందో, అంతిమమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది అమృతము. అమృతము అనేది అందరికీ మేలు చేకూర్చేదే అయి ఉంటుంది, కానీ ఎవరికి హాని కలిగించేది కాదు కదా. కాబట్టి రాగ మథనం జరగాలి మనలో ఉన్నటువంటి ఇష్టాలు, అయిష్టాలు, ద్వేషాలు, అరిషడ్ వర్గాలు పోవాలి అంటే మనలో ఉన్నటువంటి ఇష్టాల తాలూకా ధర్మబద్ధతని మనం విశ్లేషించుకుని ఆ ఇష్టాల్ని ఉంచుకోవాలా,
తెంచుకోవాలా అనేది నిర్ణయించుకున్నప్పుడు ఆ అమ్మవారి యొక్క కరుణ మనలో ఆ రకమైన ఆలోచనని ప్రేరేపింప చేయాలని ప్రార్థించాలి అంటే రాగమథనాయ నమః అని అమ్మవారిని పాదాలను మనం ఆశ్రయించి నమస్కరించాలన్నమాట. కాబట్టి వైరాగ్యం అనేది మనకి ఇది. ఏది వైరాగ్యం? ఎప్పుడైతే మన ఇష్టం అనేది ధర్మబద్ధమైనదే కాదు అని తెలిసినప్పుడు విడిచిపెట్టుట, ధర్మబద్ధమైనదే అయినప్పుడు దాన్ని అనుభవించి ఆనందాన్ని పొందుట అనేది మన గృహస్థ జీవనంలో, సామాజిక జీవనంలో చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకు సామాన్యమైన విషయం అంటే అది ధర్మబద్ధమైనది కనుక. తర్వాత నిర్మద. ఇక్కడ చూడండి, ఒకటి నిర్మద. మదము అంటే ఏమిటి? అహంకారము. నాకు ఇది పరవశత్వము అనే అర్థం మొదట ఉండేది. మదం అనే మాటకి రాను రాను మత్తు ఎక్కుట అనే అర్థం కూడా వచ్చింది. ఒళ్ళు తెలియకపోవడం, పొగరెక్కటం అంటూ ఒళ్ళు కొవ్వెక్కడం అని కూడా మన వాళ్ళు వాడుతూ ఉంటారు. అదే మదం అంటే మనలో ఉన్నటువంటి అహంకారము, మనకన్నా గొప్పవారు ఎవరూ లేరు అనేటటువంటి భావనని మనలో ప్రజ్వలింపచేస్తే అది మదము అవుతుందన్నమాట. ఏవో మరి అపశబ్దాలు, తిట్లు కావు ఇవి. మనలో ఉన్నటువంటి మానసిక స్థాయిని తెలియజేసే పదాలు ఇవి. అంటే మన మనస్సు ఏ స్థాయిలో ఉన్నది, మన మనస్సు ఏ దిశలో ప్రయాణిస్తున్నది అని చెప్పడానికి ఈ పదాలు వాడతాం. స్పష్టంగా వాటి అర్థం తెలిసినప్పుడు మనం వాటికి అవి ఆ లక్షణాలు మనకు ఉన్నాయో లేవో బేరీజ్ వేసుకుని ఉంటే వాటిని మనం పెంచాలా, ఉంచాలా అనే నిర్ణయాన్ని సక్రమంగా తీసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి నిర్మదాయ నమః అంటే ఈ పరవశత్వం అనేది ఎక్కడా కూడా అమ్మవారి యొక్క లక్షణాల్లో ఉండదన్నమాట. మద ఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు అనే నామాల్లో మరి మదం అనేటటువంటిది వాడబడింది కదండి. అంటే మద ఘూర్ణిత రక్తాక్షి, అక్కడ అమ్మవారి తాలూకా అక్కడ ఉన్నటువంటి మదం అనేది ఏమిటి అంటే అహంకారం వలన వచ్చినటువంటిది కాదు. అది దిశణ, సామర్థ్యం వలన కలిగినటువంటి ఆ భావన. నేను చాలా సమర్థుణ్ణి అని చక్కగా మనకు తెలిసి, మన సమర్థత సంపూర్ణంగా మనకు తెలిసినప్పుడు, మన సమర్థత యొక్క హద్దులు మనకి తెలిసినప్పుడు మనలో వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ అంటే ఏదైతే ఫీలింగ్ మన ముఖంలో కనిపిస్తుందో అది ఆ మదము యొక్క భావన. అది హద్దులని అధిగమించనప్పుడు అది సర్వులకు కూడా అది అంగీకార యోగ్యమై ఉంటుందన్నమాట. ధిషణాహంకారం అంటారు. ఎప్పుడైనా ఈ పదం విన్నారా? పండితులైనటువంటి వాళ్ళు, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, వారికి ఉన్నటువంటి అహంకారము ఉన్నది, పాండిత్యం ఉన్నది గనుక. తిరుపతి వెంకట కవులు మనం చెప్పుకుంటాం. తిరుపతి వెంకట కవులు ఎంత అహంకారాన్ని ప్రదర్శించి పూరితమైన పద్యాలు చేస్తారు. అది అహంకారం కాదు, దిశణాహంకారం. వారి యొక్క సామర్థ్యం మీద వారికి ఉన్నటువంటి నమ్మకం, కాన్ఫిడెన్స్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఏనుగు నెక్కినాము, ధరణీసులు మొక్కగా నెక్కినాము, సన్మానములందినాము, బహుమానములను గ్రహించినారమెవ్వానికి లెక్క పెట్టక అనివారణ దిగ్విజయం పునర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొనినామనము నీ వలనం సరస్వతి అని వాళ్ళంతా అహంకారపూరితంగా చెప్పారండి అంటే కాదు. వాస్తవం, వారి యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అది మనకి ఎక్కువ అనిపిస్తే అది మన తప్పు, వారి తప్పు కాదుగా. దాని దిశణాహంకారం అంటారు. అంటే ఒక హద్దుల్లో ఉన్నటువంటి అహంకారం అన్నమాట. అది సహజము, అంగీకారయోగ్యము కూడా. సహజమే. ఇప్పుడు బలం ఉన్నవాడు నాకు బలం ఉందని చెప్పుకోవడంలో అందులో అతిశయోక్తి ఏముందండి? కాబట్టి ఇక్కడ నిర్మద అంటే అమ్మవారికి ఇటువంటి మదము లేదు, అహంకారం, హద్దులు మీరిన అహంకారం అమ్మవారికి లేదు అని మనం ఈ నామంతో మనం చెప్పుకోవాలి. మరి మదము హద్దులు మీరకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే మదనాశిని తర్వాతి నామం మనం చూడాలి ఒకసారి. ఆమెకి మదము అనేటువంటి లక్షణం లేదు గనక, దర్పం అనేది లేదు గనక, ఏదైనా తనకే ఉన్నది ఇంకొకరికి లేదు, వేరే వాళ్ళకి ఉండడానికి వీలు లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది. కాబట్టి అదేది అమ్మవారికి లేదు. కాబట్టి
నిర్మదా అయింది. ఆవిడికి లేదు కనుక ఈ మనలో గాని అటువంటి లక్షణం ఉన్నట్లయితే ఆవిడ దాన్ని తొలగించగలిగే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. అర్థమైందా? మనం హోమియోపతి మందు ఇస్తూ ఉంటాం. ఏ మందు అయితే, ఔషధం అయితే కడుపు నొప్పికి కారణం అవుతుందో అదే లక్షణాలు ఉన్నటువంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు అదే మందు ఆ కడుపు నొప్పి నివారించడానికి ఉపయోగపడుతుంది. సారూప్య ఔషధ శాస్త్రంలో మనం వింటాం కదా, మనం చెప్పుకుంటాం కదా. అంటే ఏ లక్షణాలతో రోగము ఉన్నదో అదే లక్షణాన్ని కలిగించేటువంటి పదార్థమే దానికి ఔషధము కదా. అదే కదా మన గురువులు మనకు చెప్పినటువంటిది. అందువలన ఏ మహామాత శ్రీమాత, ఏ పరమేశ్వరి అయితే మదము లేకుండా ఉన్నదో ఆమెయే మదము ఉన్న అనేటటువంటి లక్షణం మనలో ఒక స్థాయి దాటకుండా, హద్దులు మీరకుండా నియంత్రించడానికి మనకి సహాయం చేస్తుంది దయతో. అమ్మా, నాలో ఈ రకమైనటువంటి లక్షణాలను నివారించు తల్లి శ్రీమాత, నీ పాదాలే శరణం అనుకుంటే ఖచ్చితంగా మనలో ఆ రకమైనటువంటి అహంకారం రాకుండా మదనాసిని అని పేరు పొందినటువంటి తల్లి గనక, సార్థక నామదేహురాలు గనక మనలో అటువంటి లక్షణాలు పెచ్చు పెరిగిపోకుండా, మితిమీరకుండా, హద్దులు దాటకుండా అమ్మవారు కాపాడుతుందన్నమాట. మా తల్లిలా కాపాడుతుంది. అంటే అంతటి వాత్సల్యం కలిగినటువంటి తల్లి కాబట్టి మదనాసిని అయిన మహా అని అమ్మవారికి ఈ నామంతో మనం నమస్కరించుకోవాలన్నమాట. తర్వాత నిశ్చింత, ఇది అమ్మవారి యొక్క మరొక లక్షణం. ఇక్కడ చూడండి, అన్ని అమ్మవారి తాలూకా లక్షణాలు, గుణాల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇందులోని. అందుకే ఇదంతా ఒక గుచ్ఛము. ఈ నామాలన్నీ కూడా నిర్లేప దగ్గర నుంచి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి చింత, ఎటువంటి చింతలు లేనిది శ్రీమాత. ఆమెకి ఎటువంటి చింతలు, బాధలు లేవు. కాబట్టి జరగకూడని జరిగినప్పుడు విచారించడం, మనకు కావలసింది జరిగినప్పుడు మితిమీరినటువంటి సంతోషాన్ని వ్యక్తం చేయటం, ఈ రెండు కూడా మనకి దుఃఖహేతువులు. కాబట్టి ఈ రెండూ లేకుండా తామరాకు మీద నీటి బిందువు వలె మనం ఉండగలిగినట్లయితే చింతలనేవి మనకి అంటకుండా ఉంటాయి. ఎటువంటి నిర్వికారములు, వికారములు లేనటువంటి అమ్మవారిని మనందరికీ కూడా చింతలన్నీ తొలగించమని ప్రార్థిస్తూ ఇప్పుడు మనం స్వస్తి సెలవు తీసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్కారం.